చేయలేకపోతూ ఉన్నామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ధైర్యంగా నిలబడి మరి దేవుని యొక్క పరదైసులో ఆయన యొక్క మహిమలో మనం అందరము కూడా సిద్ధపాటు కలిగి ఆయనతో పాటు నడిచి వెళ్ళే వారిగా ఉండాలని ఈ మాటలు నేను మీకు చెప్పి ముగిస్తూ ఉన్నాను. రోమా 10:11 మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది కదండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడునో కూడా సిగ్గుపడడని అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు. ఎవరు సిగ్గుపడరంటే నీతిమంతులు ఆయన ఎదుట సిగ్గుపడరు. ఎవరు సిగ్గుపడరంటే యథార్థంగా జీవించేవారు సిగ్గుపడరు. ఎవరు సిగ్గుపడరు అంటే ఈ లోకంలో ఏ మలినము లేకుండా మరి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునేవారు సిగ్గుపడని వారిగా ఉంటారని వాక్యం మాట్లాడుతుంది. అటువంటి వారిగా, యథార్థమైన వారిగా, నీతిమంతులు కలిగిన బిడ్డలుగా, దేవుని మహిమక్క పొందుకున్న బిడ్డలుగా మనం అందరము కూడా అట్టి రీతిగా బ్రతికే వారిగా ఉండాలని, సిగ్గుపడని పిల్లలుగా దేవుని ఎదుట ధైర్యముగా నిలబడే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.